యావత్ విత్తోపార్జన శక్త తావన్ నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జర్జర దేహే వార్తాంకోపి న పృచ్ఛతి గేహే. ఆదిశంకరులు భజగోవిందంలోని ఈ 5వ శ్లోకంలో మన స్నేహితులు, బంధువులు, మన పరివారము పట్ల మనకున్న వ్యామోహాన్ని వదిలివేయమని బోధిస్తూ ఉన్నారు. మనందరం నా స్నేహితులు, నా పరివారము, నా బంధువులు నన్నెంతో ప్రేమిస్తున్నారు అనే భ్రాంతిలో ఉంటాము. మన వద్ద సంపద, అధికారము, ఉద్యోగము మొదలైనవి ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ ఉంటారు, గౌరవం చూపిస్తారు, అభిమానం చూపిస్తారు, మనల్ని పొగుడుతారు కూడా. కానీ ఈ సంపద, ఉన్నత ఉద్యోగము, పదవి, అధికారం అన్నీ పోయిన నాడు అందరూ మనల్ని అలక్ష్యం చేస్తారు. కనీసం యోగక్షేమాలు కనుక్కుందికి కూడా బాగున్నావా అని అడగడానికి కూడా ఎవ్వరూ ఇష్టపడరు. ఇది ఈ లోకం తీరు. యావత్ విత్త ఉపార్జన శక్త, ఎంతవరకు ధనాన్ని సంపాదించగలవో తావత్ అంతవరకు నిజ పరివారో రక్త, నీ పరివారమంతా నీ పట్ల అనురాగాన్ని చూపుతారు. పశ్చాత్ జీవతి జర్జర దేహే, వయస్సు మీరి శరీరంలోకి ముసలితనం ప్రవేశించాక వార్తాంకోపి నా పృచ్ఛతి గేహే, నీ యోగక్షేమాలు బాగున్నావా అని అడగడానికి కూడా ఎవరికీ ఇష్టం ఉండదు. ఈ విషయాన్ని మనం గుర్తించక అందరిపై వ్యామోహాన్ని పెట్టుకుని జీవితమంతా గడిపితే ముసలితనంలో అయ్యో నన్ను అందరూ అలక్ష్యం చేస్తున్నారనే దైన్యం కలిగి ఎంతో బాధ కలుగుతుంది. కనుక శంకరులు హెచ్చరిస్తున్నట్లుగా ఈ లోకం తీరు తెలుసుకుని మన స్వధర్మాన్ని నిష్కామ కర్మయోగంగా చేస్తూ మోహం లేకుండా ఉన్నవాడు సంపదలు లేనినాడు కూడా ధీరుడై భగవత్ చింతనలో జీవితం గడుపుతాడు. ఎట్టి పరిస్థితులలో కూడా దైన్యాన్ని పొందడు. పరివారం పట్ల వ్యామోహం లేకుండా జీవించడం అలవాటైన వాడికి పరివారం లేనప్పుడు కూడా దైన్యం కలగదు. చిన్ననాటి నుండి అలబరుచుకున్న భగవంతుని పట్ల ప్రేమ అతన్ని చిరునవ్వుతో జీవించేలా చేస్తుంది. హరే కృష్ణ.